గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో యూనిట్ 2లో చాప్టర్ 1 స్టార్ట్ చేసాము. చాప్టర్ 1లో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి చదువుకుంటున్నాం. సో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ మెయిన్లీ categorized into 3 types. First one is if statement, second one is switch statement, third one is conditional control statement. వీటి గురించి మనం నేర్చుకుంటున్నాము. అందులో ఆల్రెడీ ఫస్ట్ది స్టార్ట్ చేసాం, ఏంటది ఇఫ్ స్టేట్మెంట్. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ చూసాం. అంటే ఇఫ్ స్టేట్మెంట్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది, దాని ఫామ్ ఎలా ఉంటుంది, ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసాము. దాంట్లో మొత్తం మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్ని 4 టైప్స్ కింద మళ్ళీ సబ్ కేటగరైజ్ చేశారు. మళ్ళీ అగైన్ కేటగరైజ్ చేశారు. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ లాడర్ 4 టైప్స్ కింద కేటగరైజ్ చేశారు. అందులో ఆల్రెడీ మనం సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం. సో ఇవాళ క్లాస్లో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది చూద్దాం. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటి? జనరల్గా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే చూడండి, మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి చదువుకున్నప్పుడు ఫస్ట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రెండు కూడా. సో చూడండి, ఇఫ్ స్టేట్మెంట్లో బేసికల్గా 4 టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్ ఎందుకు మరి? అసలు ఇఫ్ స్టేట్మెంటే మనం ఏదైనా ఒక కండిషన్ని చెక్ చేయడానికి యూస్ చేస్తాం. అందులో మళ్ళీ ఎన్ని టైప్స్ అంటున్నాం? 4 టైప్స్ అంటున్నాం. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ లాడర్ 4 టైప్స్ అంటున్నాం. సో ఇందులో ఫస్ట్ది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, సెకండ్ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రెండు కూడా యూజ్ టు చెక్ ఓన్లీ 1 కండిషన్. ఒక కండిషన్ మాత్రమే చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. మరి 2 కండిషన్స్ ఉంటే, 3 కండిషన్స్ ఉంటే అటువంటిప్పుడు ఏం చేస్తామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్తాం. నెస్టింగ్ అంటే ఏంటి? నెస్టింగ్ అంటే ఏంటంటే 1 into the another. అంటే ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో కనుక మనం ప్లేస్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని అంటాం. అంటే ఒక ఇఫ్ ఎల్స్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ అంటే ఒక ఇఫ్ కండిషన్, రెండు ఇఫ్ కండిషన్, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఇఫ్ కండిషన్స్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని మనం యూజ్ చేస్తాము. ఇంకా తర్వాత ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్. సో ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్ని దేనికోసం యూజ్ చేస్తామంటే, జనరల్గా లాడర్ అంటే మీనింగ్ ఏంటి? కరెక్ట్గా తెలుగు మీనింగ్ చూస్తే లాడర్ అంటే నిచ్చెన అని అర్థం. అంటే ఇక్కడ మనకి 2 కండిషన్స్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ బాగానే ఉంది. మరి 2 లేకపోతే 4 లేదా 10 లేదా ఒక 100 కండిషన్స్ని మనం చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎల్స్ ఇఫ్ లాడర్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? 4 కేసెస్. సో ఫస్ట్ది, సెకండ్ది సింపుల్ ఇఫ్ స్టేట్మెంటు, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రెండింటిని కూడా ఓన్లీ ఒక కండిషన్ మాత్రమే చెక్ చేయాల్సి వచ్చినప్పుడు యూజ్ చేస్తాము. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏమో 2 కండిషన్స్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. 2 లేదా అంతకంటే ఎక్కువ, అంటే మోర్ దాన్ 10 లేదు 100 అప్ టు సో ఆన్, ఎన్ని కండిషన్స్ అయినా సరే మనం ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్లో చెక్ చేయొచ్చు. ఇవి వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్. సో ఇంకా ఫస్ట్ 1, 2 రెండు కూడా ఓన్లీ ఒక కండిషన్నే కదా చెక్ చేస్తాయి. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చూసాం. సో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్కి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రెండు కూడా ఒక కండిషన్నే చెక్ చేస్తాయి. బట్ డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ మనం ఒక కండిషన్ చెక్ చేసిన తర్వాత, కండిషన్ చెక్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఏ స్టేట్మెంట్లో అయినా సరే ఒక కండిషన్ మనం చెక్ చేసామంటే దాంట్లో ఏదో ఒకటి 2 టైప్స్లో ఏదో ఒకటి రిజల్ట్ కింద వస్తుంది. ఏంటది రిజల్ట్? కండిషన్ అయితే మనం చెక్ చేసిన కండిషన్ ట్రూ అవుతుంది, లేదు మనం చెక్ చేసిన కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో మరి ట్రూ అయితే ఏం చేయాలి? ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఫాల్స్ అయితే ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఓకే, అనేది మనం 2 కేసెస్ కనుక స్పెసిఫై చేస్తే, అంటే ట్రూ బ్లాక్, ఫాల్స్ బ్లాక్ 2 బ్లాక్లు కనుక స్పెసిఫై చేస్తే దాన్ని మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని అంటాము. అంటే ట్రూ బ్లాక్ ఉంటుంది, ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. బట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్లో ఓన్లీ ట్రూ బ్లాక్ చెప్తాము. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ ట్రూ బ్లాక్లో స్కిప్ చేసేసి నెక్స్ట్ స్టేట్మెంట్ ఎక్స్కి. స్టేట్మెంట్ ఎక్స్ అంటే ఏంటి? ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇఫ్ స్టేట్మెంట్. ఇంకా ఇఫ్ స్టేట్మెంట్ తప్ప ఇంకా ప్రోగ్రాంలో రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే స్టేట్మెంట్ ఎక్స్ అని ఇక్కడ డినోట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ బ్లాక్ ఒకటే చెప్తాము, ఫాల్స్ బ్లాక్ చెప్పాం. కాబట్టి డైరెక్ట్గా ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అయిందో ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఎక్స్ దగ్గరికి, ఇదిగో చూడండి, కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో రెస్ట్ ఆఫ్ ది కోడ్ అంటే రిమైనింగ్ కోడ్ దగ్గరికి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎప్పుడైతే ట్రూ అయిందో అప్పుడు స్టేట్మెంట్స్కి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, అదే మీరు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చూసారనుకోండి,
ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో ట్రూ బ్లాక్ లోను స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫాల్స్ బ్లాక్ లోను కూడా స్టేట్మెంట్స్ డిఫైన్ చేస్తాం. ఇదిగో సింటాక్స్. ఇఫ్ టెస్ట్ కండిషన్ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్, కండిషన్ ట్రూ అయినప్పుడు ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎల్స్ ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్. ఎల్స్ అంటే ఏంటి? కాకపోతే, అంటే ఈ టెస్ట్ కండిషన్ కనుక కాకపోతే అన్నప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్ లోకి వస్తుంది, ఫాల్స్ కేసులోకి వస్తుంది. అప్పుడు ఫాల్స్ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఇది ఎల్స్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ బ్లాక్ లో స్టేట్మెంట్స్ వదిలేస్తాం, ఇంకా ఎగ్జిక్యూట్ కాదు. అదే కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి తప్ప ట్రూ బ్లాక్ లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఇవాళ క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం? ఇటువంటి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని ఒక దాంట్లో ఒకటి గనక ప్లేస్ చేస్తే, వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద అనదర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, యూజ్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ is called as nesting of if else statements. So when a series of decisions are involved, we can use this nesting of if else statements. So ఈ నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ లో మరి ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో ప్లేస్ చేయడం అని చెప్పుకున్నాం. మరి సింటాక్స్ ఎలా ఉంటుంది, దీనికి ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో చూడండి ఇక్కడ, ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. దీనికి ఇక్కడ నుంచి ఇదంతా కూడా ట్రూ బ్లాక్, ఇదంతా ఏంటి? ట్రూ బ్లాక్. సో ఇఫ్ ఎల్స్ కదా, ఇంకే బ్లాక్ ఉంటుంది? ఫాల్స్ బ్లాక్ కూడా ఉంటుంది. ఇదిగో ఎల్స్, తర్వాత ఇదిగో ఇది ఫాల్స్ బ్లాక్. ఒక్క నిమిషం, ఇదిగో ఇది ఫాల్స్ బ్లాక్ అవుతుంది. సో అర్థమైందా? సో ఇందులో ట్రూ బ్లాక్, ఫాల్స్ బ్లాక్. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కి ట్రూ బ్లాక్ ఏమవుతుంది, ఫాల్స్ బ్లాక్ ఏమవుతుంది అని కనుక చూస్తే, ఫస్ట్ ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ తీసుకుని అందులో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని మనం ప్లేస్ చేయాలి. చూద్దాం, ఒక్క నిమిషము. చూడండి, ఇది ఫస్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో ఇదిగో ఇక్కడ ట్రూ బ్లాక్ స్టార్ట్ అయింది, ఇక్కడికి ట్రూ బ్లాక్ క్లోజ్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా ట్రూ బ్లాకే. ఎల్స్ మరి ఫాల్స్ బ్లాక్ కూడా ఉంటుంది కదా, ఇదిగో ఇది ఫాల్స్ బ్లాక్, ఇది ఫాల్స్ బ్లాక్. ఓకే, ఇదంతా ఏంటి? ఇదంతా ట్రూ బ్లాక్. చూడండి, ఇది ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది. ఇక్కడికి ఎన్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లు ఉన్నాయి? 2 ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లు. ఇదిగో ఇది ఎల్స్, ఇది ఫాల్స్ బ్లాక్, ఇది ఒక ఇఫ్ ఎల్స్. ఇందులో ట్రూ బ్లాక్ లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ రాసాం, ఇఫ్ ఎల్స్. అది ఇది రెండో ఇఫ్ కండిషన్. ట్రూ బ్లాక్ ఇది, ఎల్స్ ఫాల్స్ బ్లాక్ ఇది. ఈ ఎల్స్ ఎవరిది? ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ది. సో దీన్ని ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏమో అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్ అని, సెకండ్ దాన్ని ఏమో ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ అని అంటాము. సో ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేసాము, ఈ ఫస్ట్ కండిషన్ కనుక ట్రూ అయినప్పుడు మాత్రమే, ఈ కండిషన్ కనుక ట్రూ అయినప్పుడు మాత్రమే, ఎప్పుడు ఫస్ట్ కండిషన్ 1 ఉంది కదా, అది కనుక ట్రూ అయితేనే రెండో ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది. ఒకవేళ ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, డైరెక్ట్ గా ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఆ ఎల్స్ పార్ట్ దగ్గరికి వచ్చేస్తుంది కంట్రోల్. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో కనుక ఉంటే దాన్ని మనం నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఇక్కడ ఇదిగో ఇది ఫస్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. మరి ఇఫ్ ఎల్స్ అంటే ట్రూ బ్లాక్, ఫాల్స్ బ్లాక్ రెండు ఉంటాయి కదా. ఇది ఫస్ట్ ఇఫ్ ఎల్స్, దీంట్లో ఇది ట్రూ బ్లాక్, ట్రూ బ్లాక్ లో ఇంకో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాసాం, దీన్నే మనం నెస్టింగ్ ఇఫ్ ఎల్స్ అంటాం. సో ఒక ఇఫ్ ఎల్స్ లో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి దీన్ని నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అని అంటాం. సో ఇఫ్ ఎల్స్, సో ఇది రెండో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇదంతా ఇది ఎందులో ఉంది? ట్రూ బ్లాక్ లో ఉంది. ఎవరి ట్రూ బ్లాక్ లో? అవుటర్, బయట ఉన్న ఇఫ్ స్టేట్మెంట్ కి ఇది ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ అవుతుంది. మరి ఒకవేళ 2 కండిషన్స్ కదా, ఏ కండిషన్ కైనా 2 కేసెస్ ఉంటాయి రిజల్ట్, ఎయిదర్ వన్ ఆఫ్ ది 2 కేసెస్, ఒకటి ట్రూ కేసు, రెండోది ఫాల్స్ కేసు. మరి ట్రూ అయితే ఏ కండిషన్ వర్క్ అవ్వాలి? ఏ స్టేట్మెంట్స్ వర్క్ అవ్వాలి? ఫాల్స్ అయితే ఏ స్టేట్మెంట్ వర్క్ అవ్వాలి? ట్రూ అయిందనుకోండి, కండిషన్ 1 అంటే అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్ లో మనం చెక్ చేసే కండిషన్ కనుక ట్రూ అయిందనుకోండి, కండిషన్ 1 ట్రూ అయినప్పుడు మాత్రమే కండిషన్ 2 దగ్గరికి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కండిషన్ 1 ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా కంట్రోల్ ఎక్కడికి వస్తుంది?
అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. ఓకే. సో ఇది ట్రూ బ్లాక్. ట్రూ బ్లాక్‌లో మళ్ళీ రెండో కండిషన్ చెక్ చేసాం. ఒకవేళ రెండో కండిషన్ గనక ట్రూ అయితే, అప్పుడు ఇదిగో ఈ స్టేట్మెంట్ 1 ఇది కదా ట్రూ బ్లాక్. ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ బ్లాక్ ఇది కదా. ఈ ట్రూ బ్లాక్‌లో ఉండే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. ఎప్పుడు కండిషన్ 1 ట్రూ అయింది. ట్రూ బ్లాక్‌లోకొస్తే మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది. దీన్ని చెక్ చేసినప్పుడు ఇది ట్రూ అయింది. అప్పుడు ఈ ట్రూ బ్లాక్‌లోకొస్తే ఇక్కడ స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేసాం. ఒకవేళ కండిషన్ 1 ట్రూ అయింది. అప్పుడు కండిషన్ 2కొచ్చాం. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ గనక ఫెయిల్ అయిందనుకోండి, అంటే ఫాల్స్ అయింది. కండిషన్ 2 ఫాల్స్ అయినప్పుడు ఇన్నర్ పార్ట్‌లో ఉన్న ఇదిగో ఈ ఇఫ్ ఎల్స్ ఉంది కదా! ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఎల్స్ బ్లాక్ అది. అంటే ఫాల్స్ బ్లాక్ అది. సో, రెండో కండిషన్ యొక్క ఎల్స్ పార్ట్ అంటే స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ కండిషనే ఫెయిల్ అయిపోతే అప్పుడు డైరెక్ట్‌గా స్టేట్మెంట్ 3 దగ్గరికి కంట్రోల్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకే. ఇది నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఓకే. ఎగ్జాంపుల్ చూద్దాము. నెక్స్ట్ అలాగే ఫ్లో చార్ట్ కూడా చూద్దాం. ఇదిగో ఫ్లో చార్ట్ ఇది. ఈ ఫ్లో చార్ట్‌లో చూడండి ఫస్ట్ ఎంటర్ అయ్యాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఇదిగో కండిషన్ 1 ఇది ట్రూ అయితే ఎక్కడికొచ్చాం? రెండో టెస్ట్ కండిషన్ దగ్గరికొచ్చాం. ఒకవేళ ఫస్ట్ కండిషనే ఫాల్స్ అయిపోతే స్టేట్మెంట్ 3 దగ్గరికొచ్చేసాం డైరెక్ట్‌గా. ఫస్ట్ కండిషన్ గనుక ట్రూ అయితే రెండో కండిషన్ చెక్ చేయడానికి వచ్చింది. చూడండి కంట్రోల్. ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఇదిగో ట్రూ అయితే ఎక్కడికొచ్చింది? కండిషన్ 2 దగ్గరికొచ్చింది. కండిషన్ 2ని చెక్ చేసాం. మళ్ళీ ట్రూ, ఫాల్స్ 2 కేసెస్ ఉంటాయి కదా! కండిషన్ 2లో ట్రూ అయితే ఏం చేయాలి? స్టేట్మెంట్ 1ని ఎగ్జిక్యూట్ చేయాలి. కండిషన్ 2 గనక ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ స్టేట్మెంట్స్‌ని కంటిన్యూ చేయాలి. ఓకే. ఇది ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్‌ని యూజ్ చేసుకుని మనకి ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందనేది ఐడెంటిఫై చేస్తాం. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ప్రోగ్రాము. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌కి ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ బి. ఈ ప్రోగ్రామ్ దేనికంటే ఈ ప్రోగ్రాము 3 నంబర్స్ తీసుకున్నాం ఇలాగా. ఏ, బి, సి ఇలా 3 నంబర్స్ తీసుకున్నాం. 3 నంబర్స్‌లో ఏది పెద్ద నంబరు? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ ఇలా ఉన్నాయి. 10, 11, 6. ఇంట్లో ఏది పెద్దది? బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్. వీటిలో ఏది పెద్దది? బి ఈజ్ బిగ్. మరి ఇప్పుడు ఎలా ఫైండ్ ఔట్ చేసాం మనం? ఒకదానితో ఒకటి కంపేర్ చేసి ఫైండ్ ఔట్ చేసాం. అంతే కదా! సో, మరి అది ప్రోగ్రామ్‌లో ఎలా రాయాలి? ఇది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. చూద్దాము. సో, ఫస్ట్ ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బియా అనే కండిషన్ చెక్ చేసాం. ఏ వాల్యూ ఎంత? 10. 10 ఈజ్ గ్రేటర్ థాన్ బి. బి వాల్యూ ఎంత? 11. సో, 10 ఈజ్ గ్రేటర్ థాన్ 11 అంటే కండిషన్ ఏమైంది? ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయితే ఇంక ఈ ట్రూ బ్లాక్‌లోకి కంట్రోల్ అనేది రాదు. డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఎక్కడికొచ్చేస్తది? ఎల్స్ పార్ట్ దగ్గరికొచ్చేసింది. ఎల్స్ పార్ట్‌లో ఏముంది? సి ఈజ్ గ్రేటర్ థాన్ బి అని ఉంది. సి వాల్యూ ఎంత? 6 ఈజ్ గ్రేటర్ థాన్ బి వాల్యూ ఎంత? 11. ఓకే. బి వాల్యూ ఎంత? 11. 6 గ్రేటర్ థాన్ 11 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. 6 11 కంటే ఎక్కువ కాదు కదా! సో, కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో, కాబట్టి ఇదిగో ఇది ట్రూ బ్లాక్. ఇక్కడికి రాదు కంట్రోల్. ఇక్కడి నుంచి ఇదిగో ఇది ఫాల్స్ బ్లాక్. ఇక్కడి నుంచి ఇదిగో బి వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో, బియే కదా పెద్దది. ఇలా మనకి ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌లో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌ని ప్లేస్ చేస్తూ మనం బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్‌లో ఏది బిగ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. అర్థమైందా? చూడండి ఇందులో ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌లో ఇంకోటి ఎక్కడుంది? ఇదిగో ఇది ఫస్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఈ ఫస్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌లో ఇదిగో ఇఫ్ ట్రూ బ్లాక్, ఎల్స్ ఫాల్స్ బ్లాక్. ఓకే. ట్రూ బ్లాక్‌లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ట్రూ బ్లాక్, ఎల్స్ ఫాల్స్ బ్లాక్. ఓకే. ఇది మనకి నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే. ఇంకో కండిషన్ చూద్దాం ఇక్కడ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏబీసీ వాల్యూస్‌లో బి వాల్యూ బిగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏ వాల్యూ బిగ్ తీసుకొని చూద్దాం. 11, 6, సి వాల్యూ 10 అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు ఏ గ్రేటర్ థాన్ బి అంటే 11 ఈజ్ గ్రేటర్ థాన్ బి వాల్యూ ఎంత? 6. సో, 11 గ్రేటర్ థాన్ 6 అంటే కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే. అప్పుడు ఈ ట్రూ బ్లాక్‌లోకి కదా ఎంటర్ అవుతది. ట్రూ బ్లాక్‌లో మళ్ళీ ఏముంది? ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఇదేంటిది? ఏ గ్రేటర్ థాన్ సి. ఏ అంటే 11 గ్రేటర్ థాన్ 10. ఇప్పుడు కూడా ఏమైంది? కండిషను ట్రూ అయింది. కాబట్టి ఇది ఇప్పుడు ఈ కండిషన్
ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ట్రూ బ్లాక్ లోకి ఎంటర్ అయింది. ట్రూ బ్లాక్ లో ఏని ప్రింట్ చేసాం. ఇదేంటి ఏ ఈజ్ బిగ్ అని తీసుకున్నది. సపోజ్ ఇప్పుడు ఏబిసి వాల్యూస్ ఎలా తీసుకుందాం అంటే ఇప్పుడు బి వాల్యూ బిగ్ తీసుకున్నాం, ఫైండ్ అవుట్ అయింది. ఏ వాల్యూ బిగ్ తీసుకున్నాం, ఫైండ్ అవుట్ అయింది. ఇప్పుడు సి వాల్యూ బిగ్ తీసుకుందాం. 6, 5, 7 ఏది పెద్దది? సి పెద్దది రావాలి. మరి చెక్ చూద్దాం కండిషన్ బట్టి. సో ఫస్ట్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ వాల్యూ ఎంత? 6 గ్రేటర్ దాన్ బి అంటే ఎంత? 5. 6 గ్రేటర్ దాన్ 5 అంటే కండిషన్ ఏమైంది? ఫెయిల్ అయింది. సో కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి కంట్రోల్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిందంటే ఫాల్స్ బ్లాకే కదా, ఇంక ట్రూ బ్లాక్లోకి రాదు. సో ఫాల్స్ బ్లాక్లోకి వచ్చింది. ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం? సి ఈజ్ గ్రేటర్ దాన్ బి అని చెక్ చేస్తున్నాం. సి వాల్యూ ఎంత? 7 గ్రేటర్ దాన్ బి వాల్యూ ఎంత? 5. 7 గ్రేటర్ దాన్ 5 కండిషన్ ఏమైంది? కండిషన్ ట్రూ అయింది కాబట్టి ట్రూ బ్లాక్లోకి వచ్చింది. ట్రూ బ్లాక్లో ఎవరిని ప్రింట్ చేస్తున్నాం? సిని ప్రింట్ చేస్తున్నాం. సో సి వాల్యూ 7, దట్ ఈస్ ద బిగ్. ఓకే, ఇది నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఏంటది? ద ఎల్సి ఫ్లాటర్ స్టేట్మెంట్. ఎల్సి ఫ్లాటర్ స్టేట్మెంట్లో 2 ఆర్ మోర్ దాన్ 2 ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. 2 లేదా అంతకన్నా ఎక్కువ కండిషన్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఎల్సి ఫ్లాటర్ స్టేట్మెంట్ మనం యూజ్ చేస్తాము. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఎల్స్ కాకపోతే ఈ కండిషన్ 1 కనుక ట్రూ కాకపోతే ఎల్స్ రెండో కండిషన్. ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 2, ఇది కూడా ఫాల్స్ అయితే ఎల్స్ కండిషన్ 3. కండిషన్ 3 ట్రూ అయితే స్టేట్మెంట్ 3, ఈ కండిషన్ 3 కూడా ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 4. అలా అప్ టు సాన్ ఎన్ కండిషన్స్ వరకు ఉంటాయి. చూడండి ఇక్కడ కంట్రోల్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఫస్ట్ కండిషన్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ చెక్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కండిషన్ 1 కనుక ట్రూ అయితే ఎక్కడికి వస్తుంది? స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది కనుక ఫాల్స్ అయితే ఎల్స్ దగ్గరికి వచ్చింది. ఓకే, మళ్ళీ ఎల్స్లో ఏముంది? రెండో కండిషన్ ఉంది. రెండో కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 2 దగ్గరికి వస్తుంది. ఇది కనుక రెండో కండిషన్ కనుక ఫాల్స్ అయితే మళ్ళీ ఎల్స్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఎల్స్లో ఏముంది? కండిషన్ 3, ఇది కనుక ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ 3 దగ్గరికి వచ్చింది. ఒకవేళ కండిషన్ 3 కనుక ఫాల్స్ అయితే మళ్ళీ ఎల్స్ దగ్గరికి వస్తుంది. ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ అయినా సరే మనం చెక్ చేయొచ్చు. ఓకే, మరి ఫర్ ఎగ్జాంపుల్ ఏ కండిషన్ మనకి ట్రూ అవ్వలేదు అనుకో, అప్పుడు లాస్ట్లో ఉన్న స్టేట్మెంట్ ఎక్స్ దగ్గరికి లేదా డిఫాల్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు థర్డ్ కండిషన్ కనుక ట్రూ అవ్వాలనుకోండి, డైరెక్ట్గా థర్డ్ కండిషన్ దగ్గరికి వెళ్ళడానికి ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఎల్సి ఫ్లాటర్ స్టేట్మెంట్లో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ కండిషన్ 1 దగ్గరికి రావాలి, తర్వాత అది ట్రూ అయితేనే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్లోకి వచ్చేయాలి. మళ్ళీ కండిషన్ 2 ఉంటుంది. కండిషన్ 2 ట్రూ అయితేనే స్టేట్మెంట్ 2లోకి రావాలి. కండిషన్ 2 కనుక ఫాల్స్ అయితే మళ్ళీ కండిషన్ 3 ఎల్స్ పార్ట్లోకి వచ్చేయాలి కదా, అప్పుడు మళ్ళీ కండిషన్ 3. ఇలా ఎవ్రీ ఎల్స్ పార్ట్కి ఒక కొత్త కండిషన్ మనం చెక్ చేస్తున్నాం. సపోజ్ ఇలా ఒక 100 కండిషన్స్ మనం రాసామనుకోండి, 99th కండిషన్ చెక్ చేస్తే తప్ప, చూడండి ఇక్కడ మూడో కండిషన్కి ఎలా వచ్చాం? ఫస్ట్ కండిషన్ చెక్ చేసాం, తర్వాత రెండో కండిషన్ చెక్ చేసాం, అప్పుడు మూడో కండిషన్ దగ్గరికి వచ్చాం. అలాగే 100వ కండిషన్ దగ్గరికి రావాలనుకో ఎన్ని కండిషన్స్ చెక్ చేయాలి? 99 కండిషన్స్ చెక్ చేస్తే తప్ప మనం 100వ కండిషన్ దగ్గరికి రాము. ఓకే, ముందున్న అన్ని కండిషన్స్ కంప్లీట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వచ్చి అప్పుడు లాస్ట్లో కండిషన్ 100వ కండిషన్ దగ్గరికి రావాలి మనం. సో అప్పుడు ఆ 100వ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ 99 కండిషన్స్ చెక్ చేసుకొని రావాల్సి వచ్చింది. సో ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ అది. ఓకే, సో మరి దీని ఫ్లో చార్ట్ చూద్దాము. ఫ్లో చార్ట్ ఎలా ఉంది? సో చూడండి, కండిషన్ 1, అదిగో కండిషన్ 1 చెక్ చేసాం, ట్రూ అయితే స్టేట్మెంట్ 1 రిమైనింగ్ స్టేట్మెంట్స్, ఇంకా మిగిలిన అన్నింటిలో వదిలేస్తాం. ఏ కండిషన్ ట్రూ అయితే అక్కడతో ప్రొసీజర్ ఆగిపోతుంది. ఆ ట్రూ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మిగిలినవన్నీ వదిలేస్తాం అన్నమాట. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు మాత్రమే వేరే కండిషన్ దగ్గరికి వెళ్తుంది కంట్రోల్. ఓకే, ట్రూ అయినప్పుడు ఆ ట్రూ బ్లాక్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మిగిలిన అన్ని కండిషన్స్ని వదిలేస్తుంది, స్కిప్ చేసేస్తుంది. అది ఫాల్స్ అయితే మాత్రమే రెండో కండిషన్ దగ్గరికి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో చూడండి, మళ్ళీ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి కండిషన్ 2కి వెళ్ళింది. కండిషన్ 2 కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అయ్యి డైరెక్ట్గా ఎండ్కి వచ్చేస్తుంది. కండిషన్ 2 కనుక ఫాల్స్ అయితే కండిషన్ 3 కూడా ఫాల్స్ అయితే కండిషన్ 4. అలా ఫాల్స్ అయినప్పుడు మాత్రమే రెండో కండిషన్ దగ్గరికి వెళ్తుంది, నెక్స్ట్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ట్రూ అయినప్పుడు ఆ కండిషన్
కండిషన్ కి సంబంధించిన ఇఫ్ కి సంబంధించిన ట్రూ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టేట్మెంట్ ఎక్స్ దగ్గరికి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇది ఫ్లో చార్ట్. ఓకేనా, సపోజ్ ఇప్పుడు కండిషన్ 1 కనుక ట్రూ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయిపోయి మిగిలిన అన్ని కండిషన్స్ని మొత్తం ఈ రిమైనింగ్ అన్ని కండిషన్స్ని వదిలేస్తుంది అన్నమాట, స్కిప్ చేసేస్తుంది, ఇంకా ఎగ్జిక్యూట్ చేయదు. ఒకవేళ కండిషన్ 1 కనుక ట్రూ అవ్వలేదు అప్పుడు ఏం చేస్తుంది, కండిషన్ 1 ట్రూ అవ్వలేదు అప్పుడు ఎల్స్ పార్ట్లోకి వచ్చి ఎన్నో కండిషన్ చెక్ చేస్తుంది, రెండో కండిషన్ చెక్ చేసింది, రెండో కండిషన్ కూడా ట్రూ అవ్వలేదు అప్పుడు ఎక్కడికి వస్తుంది, మూడో కండిషన్ దగ్గరికి వచ్చింది. ఇది ట్రూ అయింది అనుకోండి, ఇంకా 4, 5, 6 వీటిని అన్నిటిని వదిలేసి మూడో కండిషన్ దగ్గరికి ఈ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్స్ దగ్గరికి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, ఇలా మన కండిషన్ ట్రూ అయ్యేంత వరకు కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఎన్ని కండిషన్స్ ఇచ్చినా ఎన్ని కండిషన్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి అనుకోండి, లాస్ట్లో ఇదిగో డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంది, ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత కంట్రోల్ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్స్ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, ఇది ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్. ఇది ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఒక ఇఫ్ కండిషన్ తీసుకున్నాము, యూనిట్స్ 200 యూనిట్స్ తక్కువగా 200 యూనిట్లు లేదా అంతకన్నా తక్కువగా ఉంటే ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఇలా ఉంటాయి. ఎల్స్ కాకపోతే 200 కాదు లెస్ దాన్ 400 అయితే ఇలా ఉంటాయి. ఎల్స్ ఇఫ్ యూనిట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 600 ఛార్జెస్ ఆర్ లైక్ దిస్, ఎల్స్ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఓకే, ఇది ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో ఉన్న మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ చూసాము, ఇఫ్, స్విచ్, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. ఇందులో మనం ఇప్పుడు దేని గురించి కంప్లీట్ చేసాం, ఫస్ట్ టైప్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్, వెరీ పవర్ఫుల్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కాల్డ్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న 4 టైప్స్ గురించి మనం చూసాం. సో ఇన్ టుమారోస్ క్లాస్ we will discuss about a very important concept, switch statement. Okay, thank you.